ప్రేమైన సహోదరి, దేవుడు నీ జీవితంలో పెట్టిన వ్యక్తులకు యేసయ్యను పరిచయం చేయాల్సిన బాధ్యత నీది నాదే. మన జీవితంలో దేవుడు ఎవరిని పెట్టారో వారికి ప్రభువును చూపించాల్సిన బాధ్యత మనదే. ప్రభువును పరిచయం చేయాల్సిన బాధ్యత కూడా మనదే. అది పెద్ద కష్టం కాదండి, పెద్ద కష్టం కాదు. నీవెవరికి సువార్త ప్రకటించాలనుకుంటున్నావో మొదట వారి కొరకు ప్రార్థన చేయి. ప్రభువా, వారి ఆత్మ రక్షించయ్యా, వారిని నేను తెలుసుకోవడానికి సహాయం చేయి. నిత్య నరకాగ్ని నుండి నిత్య జీవానికి వారిని నడిపించు ప్రభువా. నన్ను నువ్వు వాడుకో అయ్యా, నాకు సరైన మాటలు ఇవ్వయ్యా నీ సువార్త ప్రకటించడానికని దేవుని అడుగు. దేవుని మీద ఆధారపడు. గాడ్ విల్ గివ్ యూ ద రైట్ వర్డ్స్ ఎట్ ద రైట్ టైం. సరైన సమయంలో సువార్తను వారికి ఎలా ప్రజెంట్ చేయాలో దేవుడు నీకు ఆ సామర్థ్యమును, ఆ మాటలను, ఆ కృపనిస్తాడు. ప్రభుని గురించి నువ్వు మాట్లాడినప్పుడు దేవుని వాక్యం శక్తి కలిగినది, బలమైనది. దేవుని వాక్యం పనిచేస్తుంది హృదయంలో. కనుక ఎలాంటి బండ హృదయమైనా దేవుని వాక్యము వారి హృదయంలో విత్తనము విత్తబడుట ద్వారా దేవుడు ఖచ్చితంగా ఆ వాక్యాన్ని వారి జీవితంలో ఫలింపజేస్తాడు. వెంటనే మనకు కనపడకపోవచ్చు రిజల్ట్, వెంటనే మనకి ఏమీ పని జరుగుతున్నట్టు అనిపించకపోవచ్చు. ఒకవేళ ఇనీషియల్గా తిరస్కారాన్ని కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు సువార్త ప్రకటించినందుకు. అయితే దేవుని వాక్యం మాత్రం వ్యర్థం అవ్వదు.